హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. ఈరోజు దైవ సందేహాలు తెలుసుకోవటం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నవారు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అఘోరాలు నిత్యం గంజాయి పీలుస్తూ మత్తులో తూగుతూ ఉంటారు. మరి ఇదేనా శివుణ్ణి ఆరాధించడం అంటే? మీరు అడిగిన ప్రశ్న చివరికి తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్న ఎంత బలమైనదో. మహనీయుడు మహాముఖ అంటే ఏం చేశాడంటే అమ్మ, సాగర సంగమం చేసేటప్పుడు మధ్యలో వాసుకి, ఆ సర్పం పేరు వాసుకి, ఇద్దరి మధ్యలో పాము ఉంటుంది కదా, ఆ అమృతాన్ని చీలిక సమయంలో అయితే విషం రాగానే ఇటు దేవతలు అటు రాక్షసులు పారిపోతారమ్మా. పారిపోగానే విష్ణు బ్రహ్మ మిగతా దేవతలంతా ప్రత్యామ్నాయ ఉపాయం చేసి శివుడిని పిలుస్తారు. విషం వచ్చింది కదా, తండ్రి ఏం చేస్తాడు, వాసుకిని అడిగి విషాన్ని నాకు ప్రసాదించు అని శంకు తండ్రి దగ్గర ఉన్న ఆ శంఖమును తీసుకొని తాగి ఇక్కడ గరళం దగ్గర పెడతాడు. అంటే బాధ. బాగా గుర్తుపెట్టుకోండి మీరు అడిగిన ప్రశ్న అక్కడ నుంచి మొదలు కావచ్చు. తండ్రి మింగలేడు దాన్ని, అలా అని దాన్ని బయటికి కూడా ఉమ్మి వేయలేడు, ఉంచలేడు, ఎక్కడ లేదు. అలా ఇప్పటికీ గరళకంఠుడు అనే బిరుదుతోనే ఉండిపోయాడు. అలా వస్తూ 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 ఉన్న నా తండ్రి మానవులకు పుట్టే విషయం చెప్పాడు. నేను మింగినా నాకు విషమే, అది నా శరీరాన్ని ఎప్పటికైనా పాడు చేస్తుంది. అలా అని మీ పైన వదిలినా విషమే అది. కాబట్టి చూయించడానికి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ పెట్టుకున్నా, దాన్ని అర్థం చేసుకోండి అన్నారు. అయితే భక్తిలో మనం ఎప్పుడైతే ఒక స్టేజ్కి వస్తాం, ఉదాహరణకి నేనున్నాను, ఒక గుడికి వెళ్ళాను అనుకోమ్మా. మీరు చూసే యాంగిల్లో దేవుడిని నేను చూడకపోవచ్చు. నాకేమో తండ్రి కనబడవచ్చు, మీకు తండ్రి కాదు, తండ్రితో కూడా అమ్మలు కూడా కనబడవచ్చు. అంటే మీ దృష్టి ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. పరమాత్ముడు ఇక్కడ అఘోరాలకి కానీ నాగసాధువులకు కానీ ఏం చెప్పాడంటే, ఒక మానవుడిని ఇంకో మానవుడు ఎప్పుడు పరిపూర్ణంగా వివరంగా శాస్త్రబద్ధంగా కాపాడుకుంటాడో అప్పుడే ఈ మానవ జన్మ సంపూర్ణమైంది అని చెప్పాడు. ఒక సందర్భం ఎలా అయింది, సంపూర్ణం ఎలా జరుగుతుంది? ఒకటి, గంజాయి తాగుతారు. ఎక్కడైనా అఘోరాలు గంజాయి తాగిన వాళ్ళు చూస్తే వాళ్ళు మీతో మాట్లాడరు. మీరు చూశారన్న తరుణమే కానీ సమాజంకి రారు ఎప్పుడు వాళ్ళు. ఒక గంజాయి ఎందుకు తాగాలి అంటే అమ్మ, మన యొక్క ఈ అనుమస్తిష్కం, చిన్న మెదడు, స్మాల్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందమ్మా, అది ఫ్రీజ్ కావడానికి తాగుతారు. యాక్చువల్లీ ఫ్రీజ్. ఒకటి, నాగసాధువులు అఘోరాలకి అంగస్తంభన ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ద క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్, మద్యాన్ని తాగడమో లేకపోతే ఏదైనా మత్తులో ఉండి ఏదైనా అధర్మ కార్యక్రమాలకి వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు అన్న ప్రశ్నకు కూడా దారి తీయవచ్చు మీరు అడిగింది. మొదట వారికి స్త్రీ పైన వ్యామోహం అనేది విద్యని నేర్పుకుంటున్నప్పుడే వారి యొక్క నరాన్ని వాళ్ళు కర్రతోని కొట్టేసి 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 తీపిచ్చేసేసుకుంటారు. అంటే పరిస్థితిని దేవతలాగా చూస్తారు వాళ్ళు. కాబట్టి మీరన్న ఆ మద్యం ఇంకా ఎవరి కోసం? బాగా లోతుకు వెళ్ళండి. మద్యం తాగేది పరమాత్ముడి కోసమే. నమశివాయ నమశివాయ హరాయ మహేశ్వరాయ పరమేశ్వరాయ శివాయ శంకరాయ అనేసి దాన్ని తాగినప్పుడు ఇలా పెట్టి, ఇలా చేతులు ఇలా పెట్టేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓం నమశివాయ. అప్పుడు ఈయన గారి ఆత్మని పరమాత్ముడు ఏకం చేసుకొని చేయాల్సిన ధర్మమైన కార్యక్రమాలను చేస్తాడు. ఒక్కసారి అఘోరా ఊపిరి పీలిస్తే మళ్ళీ 5 గంటలకి 4 గంటల తర్వాతనే ఊపిరి పీల్చగలడు. అలాంటి శక్తులు ఉన్నాయి ఇక్కడ ఈ భూమండలంలో. ఇప్పుడు మేము మాట్లాడుకుంటుంటే నిమిషానికి 60-70 సార్లు పీలుస్తున్నాం కదా, వారు 4 గంటలకి 3 గంటలకు ఒకసారి పీల్చే విద్యలు ఉన్నాయి. అందుకే వారి శరీరంలో కొవ్వు ఉండదు. బాగా గమనించండి. ఒక తాబేలు ఉంది తల్లి, అది బయటకి ఎప్పుడు వస్తుంది? 4 అవర్స్కి ఒకసారి వచ్చి జస్ట్ ఒక 5 to 10 seconds కనబడి ఊపిరి పీల్చి వెళ్ళిపోతుంది. అలాగే ఉన్న విద్యాహస్తులను సంపాదించిన ధర్మస్థలం మనది. ఇలాగా అఘోరాలు చేసేది కూడా ఊపిరిని వారి యొక్క స్థితిలో పెట్టి, శరీరాన్ని గతిలో పెట్టి, ఆత్మని పరమాత్ముడి చేతిలో పెడతారు. ఇక్కడ తప్పు చేశారు అఘోరాలు? తప్పు చేయలేరు. అంగస్తంభన అఘోరాలకి లేదు అని చెప్పేసి శాస్త్రగ్రంథాల్లో రాసింది. ఒక స్త్రీ కోసం తాగట్లేడు, ఒక పురుషుడి కోసము తాగట్లేడు, ఎవరిని చంపడానికి తాగట్లేడు, మంత్రాన్ని ఉచ్చరించడానికి తాగట్లేడు, ఏ మంత్రాలు ప్రయోగాలు ఏ శ్మశానంలో కూర్చొని చేయట్లేడు. చేస్తుందల్లా మనసుని, అంతరాలయాన్ని పరమాత్ముడి పాదాల దగ్గర పెట్టి అలా వెనక్కి ఒరుగుతారు. ఎక్కువ శాతం చూడండి, మద్యాన్ని సేవించిన అఘోర కాలు మీద కాలు పెట్టి కూర్చుంటాడు, కాలు ఇటు పెడతాడు,
ఈ ఈపు ఇలా పెట్టి త్రిశూలాన్ని పట్టుకొని ఉంటాడు. ఎందుకు అలాగా? వివరణ. ఎందుకంటారు? ఈ శరీరంలో గాలి ఉండదు, ఆయనకి ఎక్కడి నుంచి ఊపిరి అంది పరమాత్మని చేరడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా స్థితిగతులు పెట్టుంటారు వాళ్ళు. కొంతమంది నీళ్ళల్లో ఉంటారు, కొద్దిగా ముక్కలా పైకి పెట్టి, కొంతమంది మంటకి కొద్ది దూరంలో ఉంటారు. ఈ స్థితిగతులన్నీ ఏంటంటే అమ్మ, మద్యాన్ని సేవించేసి తప్పు చేయడానికి అఘోరాలు ఇప్పట్లో వస్తున్నారు అంటే ఆయన నిజమైన అఘోర కాదు. బాగా గుర్తుపెట్టుకో తల్లి. మద్యాన్ని సేవించి సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఆయన గారు నిజమైన గురు విద్యని, గురుస్థానాన్ని, గురు యొక్క అర్హతని పొందినవాడు కాదని అర్థం. పరమార్థం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ పరమేశ్వరుని గెలవాలి. పరమేశ్వరుని గెలవాలంటే నీ యొక్క అంతరాత్మని గెలవాలి. నీ అంతరాత్మని గెలవాలని అంటే నీ కుటుంబాన్ని వదిలిపెట్టాలి. ఎమోషన్స్ వేర్ కెనాట్ బీ క్యారీడ్. అక్కడే ఈ అఘోరా మొదలవుతాడు. ఎమోషన్స్ క్యారీ అయితే మరి పూజ పురస్కారం వివరణ ఎలా? చూసే వాళ్ళని ఆడపిల్లలాగా చూస్తే ఈయన దేవుడు ఎలా అవుతాడు? వచ్చే ఆడపిల్ల కూడా నాకు బిడ్డే, నా తల్లే, నా తల్లే అనుకొని అవతల వ్యక్తి తలలు తీసేవాడు కదా అఘోరా. కాబట్టి మీరన్న నిజమైన అఘోరాలు మద్యం సేవించి మీరన్నట్టుగానే బాటిళ్ళు తాగారు తల్లి. అది దాని పద్ధతులే వేరు. నాకు తెలిసినంతవరకు నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళు తాగేది ధూమపానం, పొగ, అది మత్తు కళ ముట్టుకొని అలా పుష్పానం పరమాత్ముడు ఆజ్ఞలో ఉండి అది మనకు తెలియదు. పలకడం కూడా ఆయన ఏ అఘోరా కూడా పలకడమ్మా. నేను ఒక విషయం ఏంటంటే, నేను టీవీ షో ఈరోజు మనం చెప్తున్నాం కాబట్టి నేను చెప్తలేనమ్మా. నేను ఇంతవరకు ఎవరి జాతకం చూడలేదు. నన్ను అడిగిన వాళ్ళేదో చూశాను. నేను ఇలా వెళ్ళి ఇలా అయిందని ఇంతవరకు చెప్పలేదు. ఏ గుడిలో నుంచి నువ్వు ఇదా అని చెప్పలేను. నన్ను అడిగిన వారిదే చెప్పినా. అట్లా నా దగ్గర 15-16 వేల మంది ఉన్నారు నాతో కంటిన్యూగా నాతో వచ్చి కలిసిపోయేవాళ్ళు. అట్లే కానీ నేను ఇంతవరకు చెప్పలేదు. ఒక నిజమైన అఘోరా కూడా చెప్పాడు. ప్రమాదాన్ని మాత్రం చెప్తాడు. ప్రమాదాన్ని చెప్తాడు. ఎలా? గుడికి చెప్తాడు ప్రమాదం, సమాజానికి చెప్తాడు, ఒక వ్యక్తికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా తల్లి? ఆ వ్యక్తికి ఇలవెలుపు కులదైవం ఉంటుంది, వాళ్ళ తల దించాడు. వాళ్ళు లేకపోతే ఈయన చెప్తాడు. శివుడు ఉన్నాడు ఎందుకు? మీరు ధర్మాన్ని పాటించాలి. నీ ఇంటి ఇలవెలుపు ఉదాహరణకి మహాకాళి అనుకో అమ్మ, అమ్మని అవమానపరిచిన వాడు అవుతాడు ఈ శివభక్తుడు. కాబట్టి ఈయన పోతున్న ఆ తరుణాన్ని గుర్తుపట్టగలుగుతారు. ప్రమాదం ఉంది అని చెప్పడం వేరు, ప్రమాదాన్ని రక్షించడం వేరమ్మ. పంచభూతాల నుంచి వచ్చే ప్రమాదాలని మాత్రమే అఘోర ఆపగలడు. పంచభూతాలు అంటే ఏందమ్మా? తండోపతండాలుగా దండయాత్రలు జరిగి మన యొక్క గుడులని ధ్వంసం చేసే తరుణాన్ని ఆపారుగా. ఆడపిల్లల్ని అపహరించకపోతే ఆపారు కదా. ఇలా వీటి విషయ వివరణలకు ముందుకు వస్తారు అఘోరాలు. కానీ మీరు అన్నట్టుగా చిన్న చిన్న విషయాలు చెప్పరు. ఒకవేళ మీరు అడిగితే మీకు అన్నీ మళ్ళీ చెప్తారు. అది వివరణ తల్లి.